పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం. బాయిలర్ ఫార్మింగ్‌లో షెడ్‌లో వచ్చే అమ్మోనియా స్మెల్ అనేది రైతులకు పెద్ద శత్రువు లాంటిదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కోళ్ల ఆరోగ్యాన్ని మరియు ఎఫ్‌సీఆర్‌ని దెబ్బతీస్తుంది. మరి దీనిని చెక్ పెట్టడానికి నేను చెప్పే సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. ప్రజెంట్ మీరు వీడియోలో చూస్తున్న బాయిలర్ బర్డ్స్‌ని మా పీపీఎఫ్ హ్యాచరీ నుండి 4000 వెంక 430 బాయిలర్ చిక్స్‌ని కస్టమర్ తీసుకోవడం జరిగింది. ఈ కస్టమర్ మా హ్యాచరీ వాళ్ళ గైడెన్స్‌తో బర్డ్స్‌ని చాలా బాగా పెంచారు. గ్రోత్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మంచి గ్రోత్ రావాలి అంటే మనం షెడ్‌లో అమ్మోనియా స్మెల్‌ని కంట్రోల్ చేయడం పైన కూడా ఆధారపడి ఉంటుంది. మరి ఈ అమ్మోనియా స్మెల్ ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే ముఖ్యంగా లిట్టర్ మేనేజ్మెంట్ చేయాలి. షెడ్‌లో అమ్మోనియా ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తడి లిట్టర్. రోజుకు ఒకసారి లేదా 2 సార్లు ఖచ్చితంగా లిట్టర్ ర్యాకింగ్ చేయాలి. పొట్టు గడ్డ కట్టకుండా చూసుకోవాలి. షెడ్‌లో డ్రింకర్స్ కానీ, బెల్ డ్రింకర్స్ కానీ లీక్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక్క చుక్క నీరు పడ్డా లిట్టర్ తడిసిపోయి అక్కడ అమ్మోనియా ఫామ్ అయ్యి అండ్ బ్యాక్టీరియా కూడా ఫామ్ అవుతుంది. కాబట్టి వాటర్ లైన్స్‌ని రోజు చెక్ చేస్తూ ఉండాలి. షెడ్‌లో ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండేలా చూసుకోవాలి. వాతావరణాన్ని బట్టి కర్టెన్స్ అడ్జస్ట్ చేయాలి. లోపలికి ఫ్రెష్ ఎయిర్ వచ్చేలా చూడాలి. లోపల ఉన్న అమ్మోనియా గాలి బయటకు పోయేలా చూసుకోవాలి. అవసరమైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడడం చాలా మంచిది. బాగా తడిగా ఉన్న చోట కొద్దిగా సున్నం చల్లితే అమ్మోనియా స్మెల్ వెంటనే తగ్గుతుంది. మార్కెట్లో దొరికే ప్రోబయోటిక్స్‌ని లిటర్ మీద స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా చేయడం వల్ల బాయిలర్ ఫార్మింగ్‌లో మంచి లాభాలు పొందవచ్చు. పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఎవరికైనా పెంకా 430 బాయిలర్ చిక్స్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని సంప్రదించండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పౌల్ట్రీ ఫార్మర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్ టిప్స్ కోసం మా పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.